మాస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ శుభోదయం, అఖండ ఐశ్వర్యమస్తు. ఈ మధ్య పరీక్షా కాలం దగ్గరికి వచ్చేసింది. ఫిబ్రవరి మాసం ప్రారంభమైందంటేనే పిల్లలతో పాటుగా తల్లిదండ్రులకు కూడా పరీక్షా సమయమే. ఎందుకంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు, మాక్సిమం ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు 10th పరీక్షలని, ఇంటర్ పరీక్షలని, డిగ్రీ పరీక్షలని, ఐఎల్స్ అని, ఇతరత్ర పోటీ పరీక్షలు, ఐఐటీలని, ఇంకేదో చాలా ఉంటాయి. అవన్నీ కూడా పిల్లలతో పాటుగా తల్లిదండ్రులకు కూడా పరీక్షా కాలంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలందరూ కూడా ఎవరెవరైతే మీ యొక్క గాడ్జెట్స్, మొబైల్స్, ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్స్, ఎక్స్లు, తర్వాత ల్యాప్టాప్లు, ఇవన్నీ ఎవరెవరైతే వాడుతున్నారో, దానికంటే దరిద్రమైంది, అత్యంత దరిద్రమైంది యూట్యూబ్. ఎవరెవరైతే ఇవి చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా విద్యలో ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క సంకల్పము కానీ మీరన్నా సంకల్పంగా నెరవేరాలంటే ఇటువంటి పిచ్చి గాడ్జెట్స్ అన్ని కూడా పక్కకి పెట్టి, ఫేస్బుక్లో కాకుండా రియల్ బుక్లో, టెక్స్ట్ బుక్లో మీ యొక్క కళ్ళు, మనసు ఉంచినట్టయితే బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక్క రాశి వారి కాదు, అన్ని రాశుల వారికి చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ అనేవి మిమ్మల్ని తీవ్రమైనటువంటి అనర్థానికి దారితీస్తాయి. పదే పదే ఫ్రెండ్స్ ఏం పెట్టారు, ఏం స్టేటస్ పెట్టారు, ఏం మెసేజ్ చేశారు, తల్లిదండ్రులు ఏమంటారు, నాన్న ఫోన్ చూడకంటే, లేదు మమ్మీ కాలేజ్ నుంచి వాళ్ళది పంపించారు మమ్మీ, లేదు డాడీ కాలేజ్ నుంచి నాకు మెటీరియల్ వచ్చింది డాడీ, గ్రూప్ డిస్కషన్లో ఉన్నాను డాడీ అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇది ఆ ఫోన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే చెడు వైపు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. మొబైల్ ఫోన్లలో మనం అనుకున్నటువంటివి రావండి. మొబైల్ ఫోన్లో డిఫరెంట్ దాంట్లో చెడువే ఎక్కువగా వస్తుంటాయి. మనం వద్దన్నా సరే అవి మనకి స్క్రీన్ పైన కనబడుతూ ఉంటాయి. ఒక్కసారి దాన్ని క్లిక్ చేసామా ఇంకా చూస్తుండాలి. అందులో అర్ధనగ్న పోస్టులు వచ్చాయా, నగ్న పోస్టులు వచ్చాయా, లేకపోతే ఫ్రెండ్ లవ్ పోస్ట్ పెట్టాడా, హార్ట్ పేస్ పెట్టాడా, ఇంకోటి పెట్టాడా, జోక్స్ పెట్టాడా, కామెడీ పెట్టాడా అన్న విషయంలోకి వెళుతూ ఉంటాం మనం. ఒక్కసారి మొబైల్లో కూర్చుంటే లోపలికి వెళ్తూ ఉంటుంది. మరి ఇటువంటి స్థాయిలో మనం ఏం చెయ్యాలి, దీనికి పరిష్కారం ఏం లేదా అని అడిగితే, ముఖ్యంగా మీరు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ని ఆఫ్ చేసేసేయండి. ఇంట్లో ఉన్నటువంటి నెట్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేయండి. వైఫైని, మొబైల్ ఉన్నటువంటి నెట్ని తీసేయండి. 2 నెలలు తీసేయండి. కాల్లో మాట్లాడుకోండి. తల్లిదండ్రులు కూడా, పిల్లలు బాగుపడాలంటే తల్లిదండ్రులు ఇదివరకే డిష్ టీవీ కట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నటువంటి వైఫై నెట్ని కట్ చేసేయండి. అలా కూర్చోండి, మాకు ఆఫీస్ వస్తుంది, ఆఫీస్ వస్తుందిగా, ఒక ఫోన్, భర్త దగ్గర ఒక ఫోనే వాడండి అంతే తప్ప ఇంట్లో వైఫై, పిల్లలకి హాట్స్పాట్లు, మొబైల్స్ లాంటివి ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. అది మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇటువంటి కఠినమైన క్రమశిక్షణ ఉన్నట్టయితేనే ఈ రోజుల్లో మనం బాగుపడే అవకాశాలు ఉంటాయి. మంచి విద్యా సంపన్నత పొందుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కఠినంగానే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మొబైల్ ఫోన్లు అన్ని చెక్ చేయాల్సిందే. ఖచ్చితంగా చెక్ చేయాలి. మీరు పాస్వర్డ్స్ ఏమున్నాయి, వాట్సాప్లో ఏం చూస్తున్నారు, వాళ్ళ మొబైల్ హిస్టరీ ఏంటి, ఈమెయిల్ హిస్టరీ ఏంటి, టెలిగ్రామ్ హిస్టరీ ఏంటి, ఎక్స్లో ఏం పోస్ట్ చేస్తున్నారు, ఈ ఫోటో ఉన్నటువంటి గ్యాలరీకి వెళ్ళండి, ఫోటో ఫైల్స్లోకి వెళ్ళండి. ఆ ఫైల్స్లో ఎక్కడెక్కడ ఫోటోలు పెట్టారు, ఎటువంటి జుగుప్స ఫోటోలు పెట్టారు, ఏం ఫోటోలు దిగుతున్నారు, ఎటువంటి వీడియోలు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి దొరికిపోతుంది మనకి. పాస్వర్డ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచనీయకండి. వారికి పాస్వర్డ్స్ అవసరమే లేదు. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్కి, ఎక్స్కి, లేదా మనకి యూట్యూబ్కి, దేనికి కూడా మనకి పాస్వర్డ్ అక్కర్లేదు. టెలిగ్రామ్స్ కొత్తవి వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన ఆధ్వర్యంలో ఉండాలి. మనం చెక్ చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లల ప్రతి ఒక్కటి, మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, లేదా ట్యాబ్లు కానివ్వండి, ఏదైనా సరే ఖచ్చితంగా మనము మన పర్యవేక్షణలో ఉండాలి. ఇంటర్మీడియట్ కానీ, ఏంటమ్మా నన్ను అనుమానిస్తున్నావా, నేను నీ కూతురుని డాడీ, నేను కొడుకును మమ్మీ అన్నా సరే, నువ్వు నా కూతురువో పక్కింటోళ్ళు కూతురువో నాకు అనవసరం, ఏం చేస్తున్నావు, నా కొడుకు నా కూతురు హద్దులు దాటి ఎక్కడ పోతున్నారు అని పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. వాడు ఏం చూస్తున్నాడో మొబైల్లో అని తెలుసుకుంటేనే వాడికి బుద్ధి వికాసం ఎలా ఉంటుంది తెలుస్తుంది మనకి, లేదా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
ఇది మాత్రమే నిజం. ఏదో చెప్పాడు కిరణ్ శర్మ అనుకోకండి. అన్ని రాశుల వారికి ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది జీవితంలో ఒక మంచి మార్పు పొందుకునేటువంటి సమయాలు ఇవన్నీ. ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలకి డిగ్రీలోకి వెళ్ళి బీటెక్లోకి వెళ్ళి మంచి పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మారే అవకాశం. డిగ్రీ అయిన వాళ్ళకి జీవితంలో పరిపక్వతతో జీవితంలో మొదటి అడుగు వేసేటువంటి ప్రయత్నం. పీజీ అయిపోయిన వారు ఉద్యోగంలోకి, ఉద్యోగం వచ్చిన వాళ్ళు జీవితంలోకి, వైవాహిక జీవనంలోకి, వైవాహిక జీవన వాళ్ళు సంతానంలోకి వెళ్ళగలిగే ఒక మంచి మధురమైనటువంటి గుర్తింపు పొందుకునేటువంటి కాలం ఈ పరీక్షా కాలాలు. ఈ సమయంలో మన పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్న మనమే. నాకు నమ్మకం ఉందండి, మా అబ్బాయి మీద చాలా నమ్మకం, మా అమ్మాయి మీద చాలా నమ్మకం ఉందండి. నమ్మకున్న వ్యక్తులే మనల్ని నిండా ముంచి నాశనం చేసేవాడు. అలాగని చెప్పేసి మన పిల్లల్ని మన అయిన వాళ్ళ నుంచి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదండి మా సొంత వాళ్ళని, మా బావగారండి, మా అన్నయ్య గారండి, మా కజిన్ అండి, ఇలాంటి వాళ్ళే మనల్ని మోసం చేసి మన పిల్లల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు, ఇన్ఫాక్చునేషన్ గురి చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎవరిని నమ్మకూడదు, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే దుష్టమైన వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లల్ని దూరంగా ఉంచాలి. ధర్మ వ్యతిరేకమైన వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో స్నేహం పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరైనా సరే మన పిల్లల్ని నాశనం చేయడానికి ఉంటారు. ఆ విషయంలో మనం జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తేనే పిల్లల్లో మంచి విద్యా పరిపూర్ణత, పరిపక్వత, జీవితంలో మంచి ఉన్నత స్థాయి యోగ్యతని పొందుకోగలిగే అవకాశం, మన భారతీయ తత్వానికి ప్రతీకగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి విద్యా సంపన్నులు అవ్వాలంటే ఎటువంటి వాటికి దూరం ఉండాలి, ఎటువంటి వాటి మీద పర్యవేక్షణ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలి. ఎంత నువ్వు ఆఫీస్ చేసినా ఎవరి కోసం కష్టపడుతున్నావు? పిల్లల బాగు కోసమే. ఎప్పుడే పిల్లలు చెడిపోతున్నారు, వాళ్ళ బాగు తర్వాత విషయం. పిల్లలు చెడిపోయిన తర్వాత నువ్వేదో చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. పిల్లలు అలా ఉన్నప్పుడే దండించి మన వైపు తిప్పుకొని ప్రేమగా లాలించి దండించి కఠినంగా ఉన్నప్పుడే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అప్పుడు నువ్వు సంపాదించే సంపాదన సద్వినియోగం అవుతుంది. నీ యొక్క ప్రయోజనం, నీ సంకల్పము, నీ గౌరవము, నీ గర్వము నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల మీద పూర్తి అజమాయిషి మనదే ఉండాలి అన్న విషయాన్ని గుర్తించండి. ఇలా ఉంటేనే పిల్లలు బాగుపడుతున్న విషయాన్ని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అదృష్టవంతులై మంచి విద్యా సంపన్నులై తల్లిదండ్రుల మాట విని సుఖము, సంతోషము, సౌఖ్యము, ఆనందము, జీవితంలో ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.